మనము పువ్వులు పెద్ద సైజులో రావడానికి అలాగే ఎక్కువగా పూయడానికి బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ వాడుతూ ఉంటాం కదా. కొంతమంది కమెంట్ చేశారండి, అక్క మాకు బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ కాకుండా ఇంట్లో ఈజీగా ఆర్గానిక్ మెథడ్ లో చూపించండి అని. ఈ రోజు అయితే మనము ఆర్గానిక్ మెథడ్ లో పువ్వులు ఎక్కువగా రావడానికి అలాగే పెద్ద సైజు రావడానికి ఈజీ మెథడ్ అయితే చూద్దాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్, అలాగే ప్లాంట్స్, ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇంకొక విషయం అండి, నెక్స్ట్ జూలై నుంచి కూడా మన ఛానల్లో ప్రతి మంత్ ఒక 20 మెంబర్స్కి ఫ్రీ సీడ్స్ అయితే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుండండి. ఇప్పుడైతే మన గార్డెన్లో కొన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ ఎక్కువ పువ్వులు రావడానికి ఫెర్టిలైజర్స్తో పాటుగా కొన్ని టిప్స్ అయితే చూద్దాము. తర్వాత ఫెర్టిలైజర్స్ గురించి అయితే చూద్దాం. అయితే ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి మన నాటు గులాబీలో వైట్ రకం అండి. చూసారు కదా ఎంత ముద్దగా ఉన్నాయో. ఇది మామూలుగా అయితే మినేచర్ రోస్ చిన్న సైజులో వస్తాయి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్ని బట్టి ఇవి చూసారు కదా ఎంత పెద్ద సైజులో వచ్చాయో. మనము ఎప్పుడైనా సరే చాలా మంది ఫ్లవర్ ఇక్కడ దాకా కట్ చేస్తాం కదా, అలా కాకుండా ఇక్కడికి 2 నోట్స్ కిందకి కనుక కట్ చేశారంటే ఇక్కడ నుంచి మనకు కొత్త బ్రాంచెస్ వచ్చి ఎక్కువ మొగ్గలు అనేవి వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఇక్కడ నుంచి ఇలా ఒక 2 నోట్స్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్లవర్స్ ని. ఇప్పుడు చూసారు కదా, మనం పన్నీర్ గులాబీ ఎలాగో సేమ్ అలాగే మంచి స్మెల్ వస్తుంది. ఇది మినేచర్ రోస్ అండి, మన దగ్గర సేల్ కూడా ఉంది. ఎంత పెద్ద సైజు, మామూలు అయితే ఈ సైజు కాదండి, చాలా చిన్న సైజు. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ని బట్టి ఇవైతే మనకు ఇంత బంచెస్ గా వచ్చాయి. ఇదైతే ఇక్కడ ఒక బంచ్ లాగా ఉంది, మొత్తం కట్ చేసేద్దాం. చూసారు కదా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో. ఇది వచ్చేసి మందారంలో మంచి కుంకుమ రంగు అంటారు కదా, ఆ కలరు. ఇవి మనకు ఈ మందారాలు ఇవంతా కూడా ఇంక మనకు రాబోయేది సమ్మర్ కాబట్టి మీరు ఇప్పుడు ప్రూన్ చేసుకున్నారంటే ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి డబుల్ మందారం అండి, అంటే లోపల ఇంకొకటి ఉంటుంది కదా మనకు ఫ్లవర్, మంచి కనకాంబరం కలర్. ఇది హిబిస్కస్ లో మనకు సింగిల్ పెటల్ అండి, మామూలు మన దేశీయ వెరైటీ, వైట్ లైట్ పింక్. ఇది లైట్ పింక్ వచ్చేసి ఒక కలర్. ఆర్కేడ్ రోస్ అండి, మనం ఇంతకు ముందు సేల్ చేసాం కదా ప్లాంట్స్, బంచెస్ బంచెస్ గా ఉన్నాయో. ఇలాగా మనము క్రీపర్ లాగా కావాలంటే క్రీపర్ లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసామంటే బుష్ గా కూడా ఉంటుంది. చూసి బంచెస్ గా వస్తున్నాయో. గులాబీ, మనము గులాబీలు పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఎప్పుడు పూయాలి అంటే సమ్మర్ లో కూడా పూస్తాయండి ఇవైతే. ఇది కాశ్మీర్ గులాబీ అయితే అంటే ఎక్కువ ఎండను కూడా తట్టుకుంటుంది. సైజు కూడా చూసారు కదా, మనం ఇచ్చే ఎరువులను బట్టి సైజు పెద్దగా ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు పువ్వుల్ని కట్ చేస్తుంటేనే ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. మొగ్గలు ఉన్నాయో అది అక్కడ చూడండి, ఇటు నిండా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. నేను దానికి కొంచెం సాయిల్ లూజ్ చేసేసి కొంచెం ఎరువులు ఇచ్చేసాను. ఎంత ఫ్లవరింగ్ ఉందో. ఇప్పుడు రాబోయే సమ్మర్ కదా, అయినా సరే మనకు ఇదైతే సమ్మర్ లో కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. ఇది రేడియంట్ ఆరెంజ్ అండి, కనకాంబరం చూసిందో. ఇది కూడా మనకు ఇయర్ మొత్తం కూడా పూస్తూ ఉంటాయి కనకాంబరాలు. సమ్మర్ వచ్చిందంటే మాత్రము మరీ ఎక్కువ ఎండలో పెట్టకుండా మరీ నీడలో పెట్టకుండా కొంచెం షేడ్ తగిలేలాగా పెట్టుకోవాలి. మన దగ్గర అయితే ఎల్లో కలర్ ఉంది, ఇక్కడ చూసారు కదా ఎల్లో కలరు చాలా పార్ట్స్లలో అయితే పెట్టాను. ఇది రేడియంట్ ఆరెంజ్. మీకు ఎక్కువ ఫ్లవరింగ్ కావాలంటే ఇలాంటి రేడియంట్ ఆరెంజ్ కనకాంబరం చూసి తెచ్చుకోండి. రెడ్ కలర్ మనకు ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇవైతే స్టెమ్ కటింగ్స్ తో పెట్టానండి నేను. ఇక్కడ చూసారు కదా, ఇవంతా కూడా ఎల్లో కలర్. ఇక్కడ స్టెమ్ కటింగ్ పెట్టాను, ఇక్కడ ఇవంతా కూడా స్టెమ్ కటింగ్స్ పెట్టాను. ఇదిగోండి ఇక్కడ కూడా, ఇది కూడా స్టెమ్ కటింగ్ తో పెట్టాను. ఎంత బాగుందో ఫ్లవరింగ్. ఇవి లెవెండర్ కలర్, మనకు ఇంతకు ముందు ఫ్లవర్స్ వచ్చాయి బాగా, అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసుకున్నాం కదా, ఇలాగా ఒక 2 నోడ్స్ 3 నోడ్స్ ఆ కిందకి కట్ చేసుకున్నారంటే ప్లాంట్ బుషీగా అవుతుంది. అలాగే ఫ్లవర్స్ కూడా మనకు ఎక్కువగా వస్తాయి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఎంత బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి బ్లాక్ రోజ్ అండి, ఇవి కూడా అంతే, కిందకి మనము కట్ చేసేసుకోవాలి.
మీకు మందారాలు ఎక్కువగా పూయాలంటే ఇక్కడ చూసారు కదా, ఇలాంటి మందారం తెచ్చుకున్నారంటే చెట్టు నిండా పూలు పూస్తాయి. అంటే మినీ సైజు లో ఉంటుంది, చెట్టు నిండా కూడా పూలు పూస్తాయి. ఇవైతే నాటు గులాబీలో డార్క్ పింక్ కలర్ అండి. ఇప్పుడైతే బోన్ మీల్ కి ఎప్సమ్ సాల్ట్ కి సమానమైనటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి చూద్దాము. ఇదైతే వెంటనే వాడుకోకుండా స్టోర్ కూడా 3 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పల్లీలు తీసుకోండి 1 కప్పు. పల్లీలు ఎన్నైతే తీసుకున్నారో అదే కప్పుతో ఆవాలు తీసుకోండి. పల్లీలు అంటే తెలుసు కదా అండి, వేరుశనగ పప్పులు, కొంతమంది పల్లీలు అని కూడా అంటారు కదా. ఇక్కడ వచ్చేసి నల్ల నువ్వులు అండి, తెల్ల నువ్వులు తీసుకోకండి, కేవలం నల్ల నువ్వులు మాత్రమే తీసుకోండి. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. మనము బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ ఎందుకు వాడతాము? పువ్వులు పెద్ద సైజులో రావడానికి, అలాగే ఎక్కువగా రావడానికి. సేమ్ అదే విధంగా ఇది కూడా పనిచేస్తుందండి. ఇప్పుడు మనం 3 సమాన భాగాలుగా తీసుకున్నాం కదా, వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. చాలా మెత్తగా ఉండేటువంటి పౌడర్ లాగా చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, చాలా మంది అడుగుతూ ఉంటారు తెల్ల నువ్వులు తీసుకోవచ్చా అని. దాంట్లో పొట్టు తీసేస్తారు కదండి, అందువల్ల అందులో విటమిన్స్ ఏమీ ఉండవు. కాబట్టి మీరు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నల్ల నువ్వులు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మనము ఈ ఫెర్టిలైజర్ ని, ఈ ఆర్గానిక్ ఎన్పికే ఫెర్టిలైజర్ ని మీ అన్ని రకాల పూల మొక్కలకండి, పండ్లు, కూరగాయలు, పూలు, ఏ రకం పూల మొక్కలకైనా సరే ప్లాంట్ సైజుని బట్టి, అంటే కాండంకి దగ్గరగా వేయకుండా కొంచెము పాటకి చుట్టూ ఉంటుంది కదా, కొద్దిగా వేసిన తర్వాత సాయిల్ మళ్ళీ కవర్ చేసేయండి. ఎందుకంటే ఫంగస్ రాకుండా ఉంటుంది. మనకి ఎలాగూ వింటర్ అయిపోవచ్చింది కాబట్టి ఇప్పుడు వేసినా కూడా ఫంగస్ అది రాదు, ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ఒకసారి ఫెర్టిలైజర్ వేసేటప్పుడు ఒకే దగ్గర కాకుండా పాట్ చుట్టూ కూడా వేయండి. ఎందుకంటే మనకు చుట్టూ వేర్లు ఉంటాయి కదా, కాబట్టి మొత్తం నుంచి అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి పాట్ చుట్టూ వేసి ఒక్కసారి నీళ్లు పోసేసేయండి. ఆ నీళ్లు పోసినప్పుడు కూడా డ్రైన్ అవుట్ అయ్యి కిందకి వెళ్ళిపోకూడదండి, కొద్దిగా ఇవ్వండి సరిపోతుంది. తర్వాత మీరు ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ముందు ఒకసారి మరీ ఎండిపోయినట్లు లేకుండా సాయిల్ ని ఒక్కసారి వాటర్ తో తడుపుకొని తర్వాత ఫెర్టిలైజర్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ లిక్విడ్ రూపంలో ఎలా ఇవ్వాలి అంటే 1 లీటర్కి 1 స్పూన్ అంత కలుపుకొని డైరెక్ట్ గా ఇచ్చేయించండి. ఒకవేళ మీరు ఫర్మెంట్ చేయాలి అనుకుంటే ఒక నైట్ పక్కన పెట్టి తర్వాత 1:10 రేషియోలో ఇవ్వాలి. అంటే 1 పార్ట్ ఈ ఫెర్టిలైజర్, 10 పార్ట్స్ వాటర్ తీసుకోవాలి. అదే మీరు డైరెక్ట్ గా ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ కలపాల్సిన అవసరం ఉండదండి. 1 లీటర్ వాటర్ కి 1 స్పూన్ కలిపేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, గజానియా, పేపర్ ఫ్లవర్స్ అంటే బోగన్ విలియాస్, రోజా మొక్కలు, అన్ని రకాల పూలు పళ్ళ మొక్కలకైతే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. సేమ్ బోన్ మీల్ ఇచ్చినప్పుడు ఎంత పెద్ద సైజు, ఎంత ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయో అన్ని వస్తాయి. చూసారు కదండి, ఇదండి ఈ రోజు వీడియో. ఆర్గానిక్ మెథడ్ లో ఎన్పికే బోన్ మీల్ కి సమానమైనటువంటి ఫెర్టిలైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.